హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు చాలా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ప్రిపోజిషన్స్ తెలుసుకుందాం. చాలా మంది ఫాల్ ఆఫ్ బదులు ఫాల్ ఫ్రమ్ అని వాడుతూ ఉంటారు. ఫాల్ ఆఫ్ ఎప్పుడు వాడాలి, అలాగే ఫాల్ ఫ్రమ్ ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం. ఫాల్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఎప్పుడు వాడాలంటే ఏదైనా సర్ఫేస్ మీద నుంచి పడిపోయినప్పుడు ఫాల్ ఆఫ్ వాడుతుంటాం. ఒక టేబుల్ మీద నుంచి పెన్ పడిపోయినప్పుడు ఏ పెన్ ఫెల్ ఆఫ్ ద టేబుల్ అనాలి, అది సర్ఫేస్ మీద ఉంది కాబట్టి. అలాగే ఒక పుస్తకం కుర్చీ మీద నుంచి పడిపోతే ద బుక్ ఫెల్ ఆఫ్ ద చైర్ అనాలి, అది సర్ఫేస్ మీద ఉంది కాబట్టి. అలాగే ఒక పిల్లవాడు మంచం మీద నుంచి పడిపోతే ద చైల్డ్ ఫెల్ ఆఫ్ ద బెడ్ అనాలి, ఫెల్ ఫ్రమ్ అని అనకూడదు. ఒక సర్ఫేస్ లా ఉంది, మనం కూర్చోవడానికి ఉంది, పడుకోవడానికి ఉంది. అలాగే చైర్ మీద నుంచి కానీ టేబుల్ మీద నుంచి కానీ హీ ఫెల్ ఆఫ్ ద బైక్ అనాలి, ఈ ఫెల్ ఫ్రమ్ ద బైక్ అనకూడదు. ఎందుకంటే కూర్చోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి బైక్ మీద. మరి ఫాల్ ఫ్రమ్ అని ఎప్పుడు వాడాలంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాల నుంచి పడిపోయినప్పుడు. హీ ఫెల్ ఫ్రమ్ ద ట్రీ, చెట్టు మీద నుంచి పడిపోయాడు అక్కడ. అలాగే హీ ఫెల్ ఫ్రమ్ ద బాల్కనీ, ఎత్తుగా ఉన్న ప్లేస్ నుంచి పడిపోయినప్పుడు, హైట్ గా ఉన్నప్పుడు మనం ఫ్రమ్ అని వాడాలి. అలాగే హీ ఫెల్ ఫ్రమ్ ద మౌంటైన్, ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి పడిపోయినప్పుడు మాత్రమే ఫాల్ ఫ్రమ్ అనాలి. ఫాల్ ఫ్రమ్ అని లిటరల్ గా వాడుతూ ఉంటారు, ఫార్మల్ గా వాడుతూ ఉంటారు. మనం ఎక్కువగా వాడాల్సింది ఏంటంటే ఫాల్ ఆఫ్ అని వాడుతూ ఉండాలి. ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను.